భూమి విలువ పెంచండి, రాష్ట్రంలో భూముల ధరల పెంపునకు చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రిజిస్ట్రేషన్ విలువకు వాస్తవ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడి. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి పెంచాలి. రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి. ఆ స్థాయిలో రిజిస్ట్రేషన్ స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదు. ఏ ప్రాంతాల్లో ధరలు సవరించాలి, వేటికి ఎంత సవరించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలి. రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలా, సవరణ ఉండాలి. ఆదాయం పెంపు మార్గాలపై ఉన్నత స్థాయి సమీక్ష. యాక్చువల్ నిన్న 13వ తారీఖు ఎన్నికల తర్వాత, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు పాలన పైన పూర్తిగా తన యొక్క దృష్టి పెట్టినట్టు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఆదాయ రాబడుల పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంతగానం సమీక్షలు చేస్తున్నారు, ప్రతి ఒక్క ఎక్కడి నుంచి రాబడి వస్తుందో అన్న శాఖల పైన కూడా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు కూడా చేస్తుంది. దాంట్లో ముఖ్యంది మనకు భూముల మార్కెట్ విలువలు పెంచడం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాలలో కానీ అన్ని మండలాల్లో కానీ భూముల రేట్లు పెరిగిపోయాయి. ఆ పెరిగిపోయిన దానికి అనుగుణంగా భూమి రిజిస్ట్రేషన్కి పోయేటప్పుడు జరిగే మార్కెట్ విలువలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇది చాలా మంచి చర్యగానే మనం గమనించవచ్చు. అయితే ఎందుకంటే ప్రభుత్వానికి రాబడి వస్తుంది దీని నుంచి. సో దానికోసమని నిన్న అధికారులతో సమీక్ష జరిపి వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి ఏ ప్రాంతంలో ఎంతెంత వరకు మనం పెంచితే బాగుంటుందని చెప్పి నిన్న పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆదాయం పైన, ముఖ్యంగా భూమి విలువల పైన నిన్న సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు సేకరించాల్సి ఉంది. దానికి అనుగుణంగా ఎక్కడి నుంచి మనం ఈ యొక్క రాబడి ఆదాయాన్ని మనం పెంచుకోవాలన్న అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి దృష్టి కేంద్రీకరించారు. దాని నిమిత్తమే ఇప్పుడు ప్రస్తుతం భూ విలువలు, ఆ తర్వాత ఇంకా ఏ అంశాలు కూడా మనకు ముందర వస్తే మనం చూడవలసిన పరిస్థితి నెలకొని ఉంది.